వెల్కమ్ టు ఆదిత్య యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ చౌడం ఆదినారాయణ, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి. ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. మన కళాశాల నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సెకండ్ BA, BCom, BSc విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్ సంబంధించి ఇదివరకే పాఠ్యాంశాలని పూర్తిగా మీకు సవివరంగా తెలియచేయడం జరిగింది. అందులో భాగంగా మనం మీకున్నటువంటి SK యూనివర్సిటీ సిలబస్ ప్రకారం వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఇవాళ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. మరి మనం ఛందస్సు, అలంకారాలు అనేటువంటి ఈ రెండు వ్యాకరణ అంశాలు మీకు సిలబస్లో ఉన్నాయి. సో మొట్టమొదట మనం ఈరోజు ఛందస్సు అనేటువంటి టాపిక్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఛందస్సు అంటే ఏమిటి? సో విద్యార్థులైనటువంటి మీకు అంటే ఉన్నత తరగతి నుంచి అంటే 6వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వచ్చారు. ఛందస్సు గురించి మీకు అంత ఇంత అవగాహన ఉండే ఉంటుంది. సో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు వాటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్యార్థుల. మరి ఛందశాస్త్రము అంటే పద్య లక్షణాలను తెలిపేటువంటి శాస్త్రం ఛందస్సు అని మనం చెప్పవచ్చు. పద్య లక్షణాలు తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అని మనం చెప్తాం. అలాగే ఈ పద్యాలన్నీ కూడా గణాలతో ఏర్పడి ఉంటాయి. పద్యాలు గణాలతో ఏర్పడడం కావడం, ఈ గణాలన్నీ కూడా గురు లఘువులతో ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ గురువులు లఘువులు మీకు ప్రాథమిక దశలోనే మీకు తెలిసి ఉంటాయి, ఏవి గురువులు ఏవి లఘువులు అనేటువంటి అంశం మరి ఒకసారి మనం అధ్యయనం చేసుకుందాం. మరి లఘువు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే సో లఘువు అంటే ఏమి? సో ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాన్ని లఘువు అంటాం. సో మాత్ర అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే ఓ రెప్పపాటు కాలాన్ని మనం మాత్ర అంటాం, లేదా ఒక చిటికి వేసేటువంటి కాలాన్ని మనం లఘువు అని చెప్పేసి అంటాం. సో దాన్ని మనం లఘువు అని చెప్పడం జరుగుతుంది. ఆ లఘువుకు గుర్తును ఈ విధంగా మనం వాడడం జరుగుతుంది. లఘువు గుర్తు 1 అనేటువంటి అక్షరం లాగా, అంకెలాగా మనం ఆ లఘువును గుర్తించడం జరుగుతుంది. తర్వాత గురువు అంటే సో గురువు 2 మాత్రల కాలాన్ని మనం గురువు అని మనం చెబుతాం. 2 రెప్పపాటు కాలాన్ని మనం గురువు అని చెప్పేసి అంటాం. సో ఈ గురువును ఏ గుర్తుతో మనం సూచిస్తాము అంటే యు ఆకారం. దీన్ని మనం ఈ సింబల్ని మనం ఈ గురువుగా గుర్తించడం జరుగుతుంది విద్యార్థులు. సో ఇవన్నీ మీకు తెలుసు, మరి ఒకసారి మనం మననం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గణాలు గురించి మనం తెలుసుకోవాలి. గణము అంటే సమూహము అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఛందస్సులు గురువులు లఘువులతో కూడినటువంటి సమూహాన్ని మనము గణము అని చెప్పేసి చెబుతాం. సో గణాలు గురు లఘువులతో కూడి ఉంటాయి అని చెప్పాలి. ఈ ఛందస్సులో గురువును గా అని, లఘువును లా అని గుర్తిస్తాం. ఎందుకంటే గురువును గా అని, లఘువును లా అనేటువంటి అక్షరాలతో మనము గుర్తించడం జరుగుతుంది ఛందశాస్త్రంలో మనం చెప్పవచ్చు. అయితే గణాలు అనేక రకాలుగా ఉన్న ప్రధానమైనవి 3 రకాలుగా మనం గణాలు చెప్పచ్చు. 1 2 అక్షరాల గణాలు అని చెప్పేసి, 2 3 అక్షరాల గణాలు, 3వది 4 అక్షరాల గణాలు అని చెప్పేసి మనం ఈ గణాల్ని 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. సో 2 అక్షరాల గణాలని మనం పరిశీలించినట్లయితే ఇవి ఇక్కడ 2 అక్షరాలు ఉంటాయి. వాటికి మనం గణాలని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి 2 అక్షరాల గణాలని మనం చెప్పచ్చు. ఇవి 4 విధాలుగా ఉంటుంది. మొదటి పరిశీలించినట్లయితే వగనం లేక లగా అని. వగనం లేక లగా. సో వగనము లేదా లగా అన్నట్లయితే వీటికి 2 అక్షరాలు ఉంటాయి. సో మొట్టమొదట మనం లఘువు ప్లస్ గురువు ఈ రెండు వచ్చినట్లయితే దాన్ని వగనము లేదా
లగ అని మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఉదాహరణకు చూసినట్లయితే మతం, ఇక్కడ మకారం లఘు అవుతుంది, తం గురువు అవుతుంది. సో ఇది 2 అక్షరాల గణం అని మనం చెప్పవచ్చు. అలాగే లల, లల అనే దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనం 2 లఘువులే ఉన్నటువంటి దాన్ని లల అని చెప్పేసి అంటాం. దీన్ని లల అని మనం చెప్తాం. సో ఈ లల అనే దానికి మనం ఒక పదాన్ని మనం పరిశీలించినట్లయితే లత అంటాం. లత 2 లఘువులే అవుతాయి, ఇందులో గురువులు అయ్యే అవకాశం లేదు, గురువులు లేవు. అలాగే హగనము లేక గల, హగనం లేక గల. ఇక్కడ హగనం ఇది కూడా 2 అక్షరాలతో కూడినటువంటి గణమే. ఇందులో మనకు ఒక గురువు ఒక లఘువు ఉంటుంది. గురువు ఒక లఘువు ఉంటే దాన్ని హగనము లేదా గలమని మనం చెబుతాం. ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సీత అనే అక్షరం తీసుకున్నట్లయితే సో ఒకటేమో గురువు, మరొకటేమో లఘువు. సో గురువు లఘువు కలిపిన దాన్ని మనం హగనం అని చెప్పేసి మనం లేదా గలం అని చెప్పేసి మనం చెబుతూ ఉన్నాం. తర్వాత గగ, గగ అంటే ఇక్కడ 2 గురువులే ఉన్నటువంటి దాన్ని గగ అంటే గురువు ప్లస్ గురువు. సో గురువు ప్లస్ గురువు ఇక్కడ దీన్ని గగ అని చెప్పేసి అంటాం. ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే రామ, ఇక్కడ 2 దీర్ఘాలే, రా దీర్ఘము మా దీర్ఘం. సో ఇవి 2 కూడా గురువులే అవుతాయి. సో ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఈ 4 గణాలు 2 అక్షరాల గణాలుగా మనం గుర్తించాల్సినటువంటి అంశం ఉంటుంది. ఎందుకంటే ఈ గణాలని మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి, ఇవి బాగా గుర్తించాలి. దీనికంటే ముందు మీరు గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఏవి గురువులు అవుతాయి, ఏవి లఘువులు అవుతాయో ఒక సంక్షిప్తంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో గురువులు లఘువులు మనం ఇందాక చెప్పాం, ఏక మాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరం లఘువు అని, ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడిన అక్షరం గురువు అని చెప్పేసి అంటాం. సో ఏవి గురువులు అవుతాయి? సో మీరు సంక్షిప్తంగా మనం గుర్తుపెట్టుకోండి ఏవేవి గురువులు అవుతాయి. సో దీర్ఘాక్షరాలన్నీ గురువులే, అంటే దీర్ఘాక్షరాలు అచ్చులు కావచ్చు, హల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా దీర్ఘాలు ఉంటాయి, అవన్నీ కూడా గురువులే అవుతాయి. అ ఆ ఈ ఊ రు ఇలా ఏ అక్షరాలైనా కూడా అవి దీర్ఘాలతో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గురువులే అవుతాయి. అలాగే దీర్ఘాచులతో కూడిన హల్లులన్నీ గురువులే, కాబట్టి అచ్చులు హల్లులు అని. కాబట్టి మనకు అచ్చులు 16, హల్లులు 36, 37 ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ హల్లులు కూడా ఉన్నాయి. ఈ హల్లులు కూడా దీర్ఘాలు ఉన్నాయి, వాటిని కూడా మనం గురువులుగానే గుర్తించాలి. దీర్ఘాక్షరాలన్నీ కూడా హల్లులు, అవి కూడా గురువులు అవుతాయి. అలాగే విసర్గతో కూడిన అచ్చులు హల్లులు ఇవన్నీ కూడా గురువులే. కాబట్టి విసర్గ అంటే మీకు అర్థమైంది, ఆకాడ 2 సుళ్ళు పెడితే అహా అంట. సో దాన్ని విసర్గ అంటాం. ఆ విసర్గతో కూడినటువంటి అక్షరాలు అవి కూడా గురువుల కిందనే మనం గుర్తిస్తాం. అలాగే నిండు సున్నతో కూడినటువంటి అక్షరాలన్నీ గురువులే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కమ్ ఉంది, కాకాడ సున్న పెట్టాం అనుకోండి. సో ఇది నిండు సున్నతో కూడింది, ఇది కూడా గురువే అవుతుంది. సో నిండు సున్నతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి. అలాగే పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరాలు గురువులే. పొల్లు హల్లులు అంటే నకారాన్ని మనం పరిశీలించినట్లయితే నిన్ నన్ నిన్ లన్, సో ఇవన్నీ కూడా పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరాలు. సో ఇవి కూడా గురువులే అని మనం గుర్తించాలి. సో ఇవన్నీ గురువులు అవుతాయి, పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా. అలాగే సంయుక్తాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే. కాబట్టి సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం, మరి సంయుక్తాక్షరం అంటే ఏంటి, ద్విత్వాక్షరం అంటే ఏంటి, వీటిపైన మీకు ఒక అవగాహన ఉంటే తప్ప మీరు వాటిని గుర్తించలేరు. సో సంయుక్తాక్షరము అంటే ఆ అక్షరానికి వేరే హల్లు రావడం జరుగుతుంది, దానికి ముందున్నటువంటి అక్షరము గురువు అవుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ పుస్తకము అన్నాం అనుకోండి, ఈ పుస్తకములో సాకు తావత్తుంది. సో ఇది సంయుక్తాక్షరంగా మనం భావించాలి. ఈ సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరము అంటే ఇది గురువు అవుతుంది, పకారము గురువు అవుతుంది, ఇది మనం గుర్తించాలి. సో సంయుక్తాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు గురువులు, అలాగే ద్విత్వాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయి.
సో ద్విత్వాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు అంటే ద్విత్వము అంటే ఇప్పుడు నా ఉంది, ఇక్కడ కా ఉంది, కాకు కావతి ఇవ్వడం, ఇది ద్విత్వం. ఆ హల్లుకు అదే హల్లు రావడం అనేది ద్విత్వం అవుతుంది. ఆ ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు కూడా గురువులు అవుతాయి. అంటే కాకు ముందున్నటువంటి అక్షరం నకారం ఉంది, అది గురువు అవుతుంది. సో సంయుక్తాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయి, ద్విత్వాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు కూడా గురువులు అవుతాయని మనం చెప్పచ్చు. అలాగే ఇందాక మనం ద్విత్వాక్షరాల గురించి ఇవన్నీ మనం చెప్పుకూడదు. అలాగే లఘువుల యొక్క లక్షణాలు, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవి హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులే, పొట్టి అక్షరాలు. హ్రస్వము అంటే పొట్టి అక్షరం, దీర్ఘము అంటే పొడవు అక్షరం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. అలాగే హ్రస్వాక్షరాలతో కూడినటువంటి హల్లులన్నీ కూడా లఘువులే అవుతాయి. ఇప్పుడు హ్రస్వాక్షరాలతో కూడిన హల్లులు కా, చ, ట, త, ప ఇవన్నీ కూడా లఘువులే అవుతాయి. సో ఈ విధంగా ఇవన్నీ హల్లులు అవుతాయి. అలాగే సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులే. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం సంయుక్తాక్షరం అంటే ఏంటి. ఉదాహరణ చూసినట్లయితే ఈ కురు, మ్ర ఇట్లాంటి అక్షరాలన్నీ కూడా సంయుక్తాక్షరాలు. ఈ సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. ఎందుకంటే సంయుక్తాక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలు గురువు అవుతాయి, కానీ సంయుక్తాక్షరాలు మాత్రం లఘువులే అవుతాయని మనం గుర్తించాలి. అలాగే ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. కాబట్టి ద్విత్వాక్షరాలు అంటే ఇప్పుడు కాకు కావని, లేదా లాకు లాగాని, వాకు వావత్తి ఇవ్వడం, పాకు పావత్తి ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలు అని చెప్పేసి ఈ ద్విత్వాక్షరాలకు ఈ అక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. సో ఆ విధంగా లఘువులు అవుతాయని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఇలా ద్విత్వాక్షరాలన్నీ లఘువులే. ఈ అవగాహన విద్యార్థులకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ లఘువు లేవు గురువు లేవు మనం గుర్తించగలుగుతాం. అది బాగా గుర్తించగలిగినప్పుడే మనం ఈ ఛందస్సును బాగా అర్థం చేసుకుంటామని మనం చెప్పచ్చు. సో ఇందాక మనం 2 అక్షరాలు కలిగినటువంటి అక్షరాలన్నింటినీ కూడా మనం గణాలు చెప్పాం. 2 అక్షరాలు కలిగినటువంటి గణాలని, అవి 4 ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. సో అలాగే ఈ 3 అక్షరాల గణాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా. సో 3 అక్షరాల గణాలు, ఈ గణంలో కేవలం 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అందుకే వాటిని 3 అక్షరాల గణాలు అని చెప్పేసి అంటాం. వీటిలో గురు లఘువును గుర్తించడానికి ఒక వాక్యం ఉపయోగిస్తాం. దాన్నే మనం యమాత రాజ బాణసలగం, యమాత రాజ బాణస, యమాత రాజ బాణస అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఈ మూడు గణాలు మూడు అక్షరాల గణాలని మనం గుర్తించడానికి ఈ యమాత రాజ బాణసలగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బాగా గుర్తించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. వీటిని గుర్తించే పద్ధతి ఆయా గణాలలో గురు లఘువులను గుర్తించవచ్చు. ఏ విధంగా మనం గురు లఘువులను గుర్తించవచ్చు ఒకసారి మనం చూద్దాం. సో యమాత రాజ బాణసలగం దానిలోనే మనకు గణాలు అనేటువంటి 3 అక్షరాల గణాలు ఏర్పడతాయి. సో వాటిని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ య, మ, హ, ర, జ, బ, న, స. ఇది యమాత రాజ బాణస. దీన్ని మనం ఈ విధంగా ఒక చక్ర ఆకారంలో వేసుకున్నట్లయితే ఇప్పుడు ఇది యా, ఇది లఘువు అవుతుంది, ఎందుకంటే హ్రస్వాక్షరం అది. ఇది దీర్ఘాక్షరము గురువు అవుతుంది. అలాగే ఈ తా, ఇది కూడా గురువు అవుతుంది. ఇది కూడా రా కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. సో ఇది కూడా లఘువు అవుతుంది. జా, ఇది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది, ఇది లఘువు. సో ఈ విధంగా మనం యమాత రాజ బాణస అనేటువంటి అక్షరాలతో ఈ గురు లఘువులు గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గణ విభజన అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఏవి గణాలు, ఈ గణాలు ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే 8 గణాలు ఉన్నాయి, 3 అక్షరాల గణాలు. ఈ 8 గణాలని మనం గుర్తించినట్లయితే, ఉదాహరణకి ఇప్పుడు యగనం అన్నాం అనుకోండి. ఇప్పుడు యగనం అంటే యా కాడ నుంచి 3 అక్షరాలు మనం తీసుకున్నట్లయితే అది యగనం. ఇప్పుడు యా, మ, త అంటే ఇక్కడ 3 యగనం వచ్చేసి లఘు గురువు అని పెట్టాము మనం పొరపాటున. అప్పుడు యగనానికి లఘువు గురువు వస్తుంది. దాన్ని మనం యగనము అని చెప్పేసి అంటాం. ఉదాహరణ దానికి ఉపయోగించే పదము అనంతం అన్నాం అనుకోండి. ఆ లఘువు
నా సున్నా ఉంది కాబట్టి గురువు, తం అది కూడా గురువు, అనంతం ఇది గురువు. ఆ విధంగా మనం తీసుకోవచ్చు. అలాగే మగనం, మగనం తీసుకున్నట్లయితే గురువు గురువు గురువు. చూడండి మగనం, మగనం గురువు గురువు గురువు. సో 3 గురువులే అవుతాయి. సో దాన్ని మగనం అని చెప్పేసి అంటాం. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కౌసల్య అనే పదం తీసుకున్నట్లయితే కౌ అది ఔకారం కాబట్టి అది గురువు, లా కౌసల్య లాకు దీర్ఘం ఉంది కాబట్టి దాని సంయుక్త అక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం కూడా లఘు అవుతుంది. కౌసల్య అంటే చూసినట్లయితే అది కూడా 3 గురువులే వస్తాయి అని మనం తెలుసుకోవచ్చు. సో అలాగే తగనం, తగనం తీసుకున్నట్లయితే గురువు గురువు లఘు. సో గురువు గురువు లఘు. సో ఈ విధంగా మనం తగనం గురువు గురువు లఘు, తకారము తాకు దీర్ఘము, రాకు కూడా దీర్ఘం ఉంది, ఇది కూడా గురువులు, ఇది లఘు వస్తుంది. సో 3 అక్షరాల గణాల్లో ఈ తగనం కూడా గురువు గురువు లఘు అవుతాయి. సో తగనానికి మనం ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఆసనం, అలా తగనం గురువు గురువు లఘువు. మనం తీసుకున్నట్లయితే కైకేయి అనే పదం, కైకేయి అనే పదం తీసుకున్నట్లయితే అవి గురువు గురువు లఘువు అనేటువంటి అక్షరాలు మనకు గుర్తించడం జరుగుతుంది. దాని తర్వాత రగనం, రగనము మధ్య లఘువు వస్తుంది. సో రగనం గురువు లఘువు గురువు. సో గురువు లఘువు గురువు. సో ఈ గురువు లఘువు గురువు. సో రగనం. సో ఆ విధంగా మనకు గుర్తించడానికి అవకాశం ఉంది. సో ఆ రగనానికి మనం ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఆసనం అన్నాం, ఆ దీర్ఘం గురువు, స లఘువు, నం అంటే నాకు కూడా సున్నా ఉంది కాబట్టి గురువు. సో ఆ విధంగా ఆసనం అనేటువంటి 3 అక్షరాలతో మనం ఈ రగనాన్ని గుర్తించవచ్చు. అలాగే జగనం, జగనం అంటే మధ్య గురువు వస్తుంది. జగన్ లఘువు గురువు లఘు. సో లఘువు గురువు లఘు ఈ 3 అక్షరాలను మనం పరిశీలించినట్లయితే అలా జగనం అనేది వస్తుంది. దాన్ని మనం గుర్తించవచ్చు. ఈ జగనానికి సుమిత్ర అన్నాం అనుకోండి. సుమిత్ర అంటే సు లఘువు, మీ గురువు అవుతుంది. ఎందుకంటే తాకు రావస్తుంది, సంయుక్త అక్షరానికి ముందుంది కాబట్టి సుమిత్ర అనేటువంటిది అది లఘువు గురువు లఘువు అనేటువంటి ఈ అక్షరాలు వస్తాయి. అలాగే తర్వాత భగనం, భగనం అంటే గురువు లఘువు లఘువు వస్తుంది. భగనం గురువు లఘువు లఘు. సో గురువు లఘువు లఘువు అనేటువంటి దాన్ని భగనం అని చెప్పేసి అంటాం. ఈ భగనానికి మనం పరిశీలించినట్లయితే భార్గవి అన్నా ఉంటుంది. భార్గవి, భా గురువు, రా లఘువు, అది సంయుక్తాక్షరమైనా కూడా సంయుక్తాక్షరాలు కూడా లఘువులే అవుతాయి కాబట్టి రుగ్గ అనేది కూడా లఘువు అవుతుంది. సో గురువు లఘువు లఘువు అని చెప్పేసి మనం భార్గవి అనేటువంటి అక్షరాన్ని మనం ఆ విధంగా చెప్పవచ్చు. సో అలాగే నగనం, నగనం అంటే 3 లఘువులే వస్తాయి. సో 3 లఘువులే, అవి హ్రస్వాక్షరాలన్నీ కాబట్టి అవి 3 హ్రస్వాక్షరాలే, అందుకోసమే వాటిని మనం నగనం అంటాం. సో నగనానికి ఉదాహరణ మనం చెప్పినట్లయితే కమల లేదా విమల ఏదైనా చెప్పచ్చు. కమల అని అనుకోండి, 3 అక్షరాలు కూడా హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు కాదు, అవి 3 కూడా లఘువులే అవుతాయి. సో ఆ విధంగా నగనం చెప్పచ్చు. చివర సగనం, సగనానికి లఘువు లఘువు గురువు వస్తాయి. లఘువు లఘువు గురువు, దీన్ని సగనం. సో లఘువు లఘువు గురువు ఈ గణాలతో ఉండేదాన్ని మనం సగనం అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే సగనానికి ఉదాహరణగా అనిలం అన్నాం అనుకోండి. అకారము లఘువు, నీ లఘువు, లం సున్నతో కూడి ఉంది కాబట్టి గురువు అవుతుంది. సో ఆ విధంగా మనం పరిశీలించినట్లయితే ఈ గణాలు మొత్తం 8 కూడా గణాలతో కూడి ఉంటాయి. ఈ గణ విభజన చేయాలన్నప్పుడు ఈ గణాలు మనకు బాగా తెలిస్తే ఖచ్చితంగా మనం ఛందస్సు బాగా చేయగలిగే అవకాశం ఉంటుంది. గణాలు సరిగ్గా గుర్తించలేకపోతే ఛందస్సు తప్పుదో పట్టే అవకాశం ఉంది, తప్పుగా చేస్తాం. ఎప్పుడైతే మనం గణాలను పరిపూర్ణంగా బాగా నేర్చుకుంటామో లఘువు గురువులు గుర్తించే చాలా బాగా అవకాశం ఉంటుంది. ఈ ఛందస్సులను మనం విద్యార్థులు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ 3 అక్షరాల గణాలని మనం ఈ విధంగా గుర్తించవచ్చు. సో తర్వాత ఇది 3 అక్షరాల గణాలు. ఇందాక మీకు ఇది అర్థమై ఉంటుంది, ఒకసారి పరిశీలించడం కావాలంటే ఆ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే ఈ బండి చక్ర ఆకారంలో యమాతరాజ బాణసలగాన్ని వేసుకొని అలా రాసుకుంటే 3 అక్షరాలను తీసుకుని ఈ విధంగా గణాలని మనం గుర్తించి తయారు చేసుకునే అవకాశం బాగా ఈజీగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు.
తర్వాత 4 అక్షరాల గణాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాల గణాలని కూడా మనం బాగా పరిశీలించాలి. ఏవి 4 అక్షరాల గణాలు? ఇవన్నీ ఛందస్సులో మనకు ఉపయోగపడతాయి. ఈ 4 అక్షరాల గణాలు కూడా తెలుసుకోవాలి. ఏవి 4 అక్షరాల గణాలు? ఇవి మొత్తం 16 ఉంటాయి, కానీ అధికంగా వాడబడేవి 3 మాత్రమే వాడతాం. ఈ 4 అక్షరాల గణాలు అని చెప్పేసి మనం పరిశీలించాలి. సో మొట్టమొదట మనం నలము అన్నాం. నలం నలం అంటే నగనము ప్లస్ లఘు. సో నగనము ప్లస్ నల అన్నప్పుడు నగనము రాయాలి, దాని పైన వచ్చే లకారాన్ని లఘు అంటాం కాబట్టి అది లఘు. సో నకారానికి 3 లఘువులే, మళ్ళీ తర్వాత దానిపైన మళ్ళీ ఒక లఘు. సో నల్లము అంటే 4 లఘువులే. సో 4 అక్షరాలు ఉన్నాయి, 4 కూడా లఘువులే అని మనం చెప్పచ్చు. ఉదాహరణకు సలిలము, సలిల. సో 4 కూడా లఘువులే వస్తాయి, సలిలము అంటే. సో తర్వాత రెండోది మనం పరిశీలించినట్లయితే ఏమొస్తుంది? నలము తర్వాత నగం. నగము అంటే నగనము ప్లస్ గా అంటే గురు. నగనము ప్లస్ గురు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నగనానికి 3 లఘువులే వస్తాయి, దానిపైన ఒక గురువు అంటే 3 లఘువులు ఒక గురువు. దీన్ని ఏమంటాం? నగము అని చెప్పేసి అంటాం. తర్వాత సలం. సలము అంటే ఇక్కడ సగనము ప్లస్ లఘువు. సగనము ప్లస్ లఘు. ఇది పరిశీలించినట్లయితే సో సగనానికి ఏమొస్తాయి? 2 లఘువులు ఒక గురువు, ఆ పైన మళ్ళీ ఒక లఘువు వస్తాయి. సో 2 లఘువులు ఒక గురువు, మళ్ళీ దీనిపైన ఒక లఘువు వస్తుంది. దీన్ని మనం సలము అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా 4 అక్షరాల గణాలు. ఈ 4 అక్షరాల గణాలు 3 ఉన్నాయి. ఆ 3టిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి మన జాతులు ఉపజాతులు ఛందస్సు చేసేటప్పుడు చాలా చక్కగా మనకు అవి ఉపయోగపడతాయి. అవి బాగా గుర్తుంచుకోవాలి. అంతేకాదు దాని తర్వాత ఇంకా మనం కొన్ని గణాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏవేవంటే ఈ సూర్యగణాలని, చంద్రగణాలను, వీటిని కూడా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ సూర్యగణం. ఇక్కడ సూర్యగణములు అంటే ఇక్కడ సూర్యగణాలు ప్రధానంగా ముఖ్యంగా 2 ఉన్నాయి. అవి రెండింటిని బాగా నేర్చుకోవాలి విద్యార్థులు. ఈ సూర్యగణాలు మొట్టమొదటిది హగనము ఒకటి, నగనము ఒకటి ఉంది. హగనము అంటే హగనాన్నే మనము ఏమంటాము? హగనం గల అంటాం. హగనాన్ని మనం గల అంటాం. సో దీనికి సంబంధించి హగనం ఒక గురువు ఒక లఘువు వస్తుంది. హగనానికి గురువు ఒక లఘువు, దీన్ని హగనం అంటాం. ఈ సూర్యగణాల్లో ఒకటి. అలాగే దీనికి ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే రాణి అనే పదం తీసుకున్నట్లయితే ఇది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. సో ఆ విధంగా మనం గురువు లఘువు అనేటువంటి అక్షరాలతోటి హగనం అనే దాన్ని మనం చూడవచ్చు. అలాగే నగనం. ఈ నగనం అంటే మీకు ఇందాక తెలుసు నగనం ఏమొస్తుంది అనేది. సో ఇక్కడ 3 లఘువులే వస్తాయి. లఘువు. సో 3 అక్షరాలు లఘువులే. దీన్ని మనం నగనం అని చెప్పేసి చెబుతాం. ఒకటేమో హగనము, రెండవది నగనం. ఇవి 2 కూడా సూర్యగణాలు. సో దానికి సంబంధించిన ఉదాహరణ పరిశీలించినట్లయితే విమల అనే పదం తీసుకున్నట్లయితే సో లఘువు 3 లఘువులే. అలా 2 అక్షరాలు మనం పరిశీలించినట్లయితే సూర్యగణాలు ఇవి 2 ఉన్నాయి. ఒకటేమో హగనము, రెండవది నగనం. ఇవి 2 కూడా సూర్యగణాల కింద మనం పరిశీలించాలి. అలాగే ఇంద్రగణాలను పరిశీలించాలి. ఇంద్రగణాల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ ఇంద్రగణాలు నల, నగ, సల, భరత అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. ఇంద్రగణాలు సో ఇంద్రగణాలు
ఇవి 6 ఇంద్రగణాలు. ఈ ఇంద్రగణాల గురించి తెలుసుకోవాలి. సో మొట్టమొదట మనం ఇంద్రగణాలు చూసినట్లయితే నల, నగ, సల, భ, ర, త. చూడండి ఇక్కడ నల, నగ, సల, భ, ర, త. సో ఈ 6 మనం ఇంద్రగణాలని మనం చెప్పుకుంటాం. సో ఇందాక మనం పరిశీలించినట్లయితే ఇందాక నల్లము ఒకటోది. నలము అంటే ఇక్కడ నల్లము అంటే ఈ నగనము ప్లస్ లఘువుని, నగనం ప్లస్ లఘువు, నగనం ప్లస్ లఘువు నలము అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ 4 అక్షరాలు, 4 కూడా లఘువులే. దీన్ని మనం నలము అని చెప్పేసి అంటాం. ఆ విధంగా సో నలము అంటే 4 లఘువులు. ఉదాహరణ చూసినట్లయితే కరములు అని అనుకోండి. కరములు, కరములు లఘు 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 లఘు. సో 4 కూడా లఘువులే వస్తాయి. సో ఆ విధంగా. అలాగే నల, నగ, నగము, రెండవది నగము. సో నగనము పైన మనకు గురువు వస్తాడు. ఉదాహరణ పరిశీలించినట్లయితే నగనము ప్లస్ గురువు ఇందాక. సో నగనం ప్లస్ ఒకటి, నగనానికి 3 లఘువులే, దానిపైన గురువు వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే ఇది కురువర అని అనుకోండి. కురువర లఘు 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 గురు. సో ఆ విధంగా నగము, నల, నగ, సల, సలము మూడోది. ఇంకా సలము కింద మనం పరిశీలించినట్లయితే ఈ సగనం ప్లస్ దానిపైన ఒక లఘు వస్తుంది. సగనం ప్లస్ లఘువు. సో సగనానికి మనం ఏం ఉపయోగిస్తాం? లఘువు లఘువు గురువు, దానిపైన ఒక లఘు వస్తుంది. లఘువు లఘువు గురువు, దానిపైన ఒక లఘు. దీన్ని మనం సలము అని చెప్పేసి అంటాం, సలము అని. సో ఆ విధంగా మనం ఉదాహరణ పరిశీలించినట్లయితే కమలాక్షి, కమలాక్షి చూడండి ఇక్కడ. ఓకే, 2 లఘువులు, గురువు, మన తర్వాత ఒక లఘు. సో కమలాక్షి అనేటువంటి ఇది ఈ విధంగా నల, నగ, సల. తర్వాత భగనం. సో భగనానికి ఇంకా ఏమేమి వస్తాయో మనం మీకు అందరికి తెలిసింది. ఒక గురువు, 2 లఘువులు. గురువు గురువు, ఒక గురువు, 2 లఘువు. సో భగనానికి ఆ విధంగా ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే రాజులు. సో రాజులు, ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు. సో ఆ విధంగా మనం భగనం. అలాగే రగనం. రగనం మధ్య లఘువు వస్తుంది, గురువు లఘువు గురువు. సో మనం దీన్ని పరిశీలించినట్లయితే ఉదాహరణకి వానర అన్నాం అనుకోండి, గురువు లఘువు గురువు. సో ఆ విధంగా మనం గుర్తించవచ్చు వానర అనేటువంటి విషయాన్ని, ఒక పదాన్ని మనం పరిశీలించట్లేదు. దాని తర్వాత చివరిది తగనం. సో తగనం తాకు తర్వాత గురువు వస్తుంది తగనానికి. సో ఆ విధంగా మనం పరిశీలించినట్లయితే తగనం ఒక 2 గురువులు, ఒక లఘు. దీన్ని మనం తగనం అని చెప్పేసి అంటాం. ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే మనం ఇందాక మనం చెప్పాం, మనం 3 అక్షరాల గణాల్లో వాగ్దేవి అని అనుకోండి. సో గురువు గురువు లఘు, వాగ్దేవి అనేటువంటి అంశం. సో ఈ విధంగా మనం ఛందస్సు గణాలతో నియమించబడి ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా మనం తెలుసుకోవాలి. తప్పులు లేకుండా గణాలని మనం బాగా గుర్తించినట్లయితే ఈ ఛందస్సు మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇందులోనే మనం యతి ప్రాసలను కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. యతి అంటే ఏంటి? సో పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని మనం యతి అంటాం. ఇంకా ప్రాస అంటే ఏంటంటే పద్యపాదంలోని 2వ అక్షరాన్ని మనం ప్రాస అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఈ యతి ప్రాసల గురించి మనం కొంత పరిశీలించాల్సిన అవసరం ఎంతైంది. సో పద్యపాదంలో నిర్ణీతమైనటువంటి స్థానంలో యతి అక్షరంతో మైత్రి ఉన్నటువంటి అక్షరాన్ని ఉంచాలి. ఆ స్థానాన్ని మనం యతి స్థానం అని చెప్పేసి అంటాం. అలాగే పాదంలోని మొదటి అక్షరానికి యతి స్థానంలోని అక్షరానికి మైత్రి ఉండే విధంగా అక్షరాలను ఉంచడాన్ని మనం యతి మైత్రి అని చెప్పేసి అంటాం. సో యతి గురించి ఈ విధంగా మనం తెలుసుకోవాలి.
యతి ఏ విధంగా వస్తుంది అంటే, ఇప్పుడు కమలాక్షు నర్చించు కరములు కరములు అని. ఇప్పుడు కమలాక్షు నర్చించు అన్నప్పుడు కకారం మొదట యతి మొదటి అంటే పాదములు మొదటి అక్షరం కకారం వస్తే, కరములు కరములు అన్నప్పుడు అక్కడ కకారం వచ్చింది కాబట్టి ఆ అక్షరానికి యతి స్థానం అనేది కలుగుతుంది. అలా యతి మైత్రి అనేది కుదురుతుంది అనమాట. అలాగే యతి మైత్రి కలిగిన అక్షరాలను మనం పరిశీలించినట్లయితే అ ఆ ఐ ఔ యా హ ఇవి ఒక యతి. అలాగే ఇ ఈ రు రు ఏ ఏ ఇవి ఒక యతి. ఉ ఉ ఓ ఓ అనేటువంటివి అది ఒక యతి. ఖ ఖ గ ఘ ఇవి ఒక యతి. అలాగే చా చా ఝా ఝా ష ష స ఈ అక్షరాలతో కూడింది ఒక రకమైన యతి. అలాగే టా టా డ ఠ థ ద ద. అలాగే ఫ ఫ బ బ. అలాగే ర శకటరేపం రా బండిరా. కాబట్టి ఆ రెండు రాళ్ళని మనం గుర్తించాలి. అలాగే లకారం ల అళ ఈ రెండింటికి కూడా మనము యతి మైత్రి అనేది కుదురుతుంది. అలాగే నకారం మామూలు నకారం అణ ఈ రెండింటికి మధ్య యతి మైత్రి కలుగుతుంది. అలాగే పు పు భూ భూ ము సో వీటికి కూడా యతి మైత్రి అనేది సంభవిస్తుంది. ఇలా ప్రాస అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. పద్యపాదంలోని ఆ రెండవ అక్షరాన్ని మనం ప్రాస అని చెప్పేసి అంటాం. పద్యంలో 4 పాదాల్లో ఒకే అక్షరాన్ని ఉపయోగించడాన్ని ప్రాస అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అలాగే పద్యంలోని మొదటి స్థానంలో రెండవ అక్షరంలో ఏ హల్లు ఉంటే మిగిలిన 3 పాదాల్లో అదే హల్లు ఉండాలి. కాబట్టి మొదటి పాదంలో ఏదైతే ఉందో తర్వాత మిగతా 3 పాదాల్లో కూడా అదే హల్లు ఉండాలి. మొదటి పాదంలో రెండవ అక్షరం ద్విత్వాక్షరం అయితే మిగిలిన 3 పాదాల్లో ద్విత్వాక్షరం, మొదటి పాదంలో రెండవ అక్షరం సంయుక్తాక్షరం అయితే మిగిలిన 3 పాదాల్లో కూడా సంయుక్తాక్షరమే ఉండాలి. సో ప్రాస నియమంలో హల్లు ప్రధానంగా అచ్చు ప్రధానం కాదు, హల్లు ప్రధానం. అలాగే మొదటి ప్రాసలో లా ఉంటే రెండవ పాదంలో లి, మూడవ పాదంలో లు ఉండొచ్చు. సో ఆ విధంగా మనం హల్లుతో మనం ప్రాస నియమం చూడవచ్చు. అలాగే ప్రాసం ముందు అక్షరం గురువుగా మొదటి స్థానంలో ఉంటే మిగిలిన 3 పాదాల్లో ప్రాసం ముందు అక్షరాలు గురువులుగానే ఉండాలి. లఘువు ఉంటే లఘువులుగానే ఉండాలి. గురువులుగా ఉంటే గురువు ఉండాలి, లఘువు అంటే లఘువులుగానే ప్రాస ఉండాలి అని చెప్పేసి మనం చెప్తాం. ఇంకా ప్రాస యతి అనేది మనం పరిశీలించినట్లయితే యతిలోని అక్షరానికి యతి స్థానంలోని అక్షరానికి యతి మైత్రి చల్లని సందర్భంలో ప్రాస యతి వాడచ్చు, చెప్పవచ్చు ఆ విధంగా. అలాగే పద్యపాదంలోని ప్రాసకు యతి స్థానం తర్వాత ఉన్న అక్షరానికి మైత్రి ఏర్పాటు చేయటాన్ని ప్రాసయతి అని చెప్పేసి అంటాం. అలాగే ప్రాసయతిలో హల్లు ఒకటే ఉండాలి, అచ్చులు ఏవైనా ఉండొచ్చు. ప్రాసయతి వేసేటప్పుడు ప్రాస ముందు అక్షరం గురువు అయితే యతి స్థానాక్షరం గురువుగా, లఘువు అయితే లఘువుగా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పాలి. సో ఈ విధంగా యతి ప్రాసల నియమము విద్యార్థులు మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ పద్యాలు ఏవైతే మనం పాఠ్యాంశంలో లేదా మన పుస్తకంలో ఏవైతే పద్యాలు ఉన్నాయో ఆ పద్యాలు భేదాలు ఉన్నాయి, పద్య భేదాలు ఉన్నాయి. ఆ పద్య భేదాల గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి పద్యాలు మనం ప్రధానంగా 3 రకాలుగా చెప్తాం. ఒకటి వృత్తాలు అని, రెండవది జాతులని, మూడవది ఉపజాతులని చెప్పేసి. కాబట్టి వృత్తములు, జాతులు, ఉపజాతులు ఈ మూడింటిని పద్యాల్లో 3 రకాలుగా మనం ఛందస్సును ఇంగడించుకోవచ్చు. సో వృత్తాలు అంటే ఈ వృత్తాలలో మొదటి పాదంలోని గణములు వరుసే మిగిలిన పాదాల్లో కూడా ఉంటుంది. గణాలు తారుమారు కాకూడదు, వీటిలో ప్రాస నియమం ఉంటుంది, ప్రాసయతి ఉండదు. సో దాని యతిమైత్రి కూడా పాటించాలి. ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే ఈ వృత్తాలకు సంబంధించినటువంటి చంపకమాల, ఉత్పలమాల, మత్యపము, శార్దూలము ఈ 4టిని మనం వృత్తాలకు సంబంధించినటువంటి పద్య లక్షణాలుగా మనం చెప్పవచ్చు. అలాగే జాతుల్లో మాత్రా గణాలు ఉంటాయి. అంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు, ప్రాస నియమం ఉంటుంది, యతిమైత్రి పాటించాలి, ప్రాస యతి ఉండదు. సో ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే కందము, ద్విపద ఇవన్నీ కూడా జాతులకు సంబంధించినటువంటి పద్యాలుగా మనం చెప్పవచ్చు. సో అలాగే ఉపజాతులు, ఈ ఉపజాతులు ఇంద్రగణములు, సూర్యగణములు చేత ఏర్పడతాయి.
ప్రాస నియమం ఉండదు, యతి మైత్రి పాటించాలి, ప్రాస యతి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉదాహరణ పరిశీలించినట్లయితే తేటగీతి, ఆటవిల్ది, సీసము ఇటువంటివన్నీ కూడా ఉపజాతుల్లోకి రావడం జరుగుతుంది. సో మొట్టమొదట మనం పరిశీలించినట్లయితే వృత్తములకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం ఈరోజు. కాబట్టి వృత్తములు అంటే మనం ఇందాక మనం చెప్పాం, వృత్తాలు ఏవి వస్తాయి? చంపకమాల, ఉత్పలమాల, మధ్యమము, శాబ్దం. ఈ 4 పద్య లక్షణాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎగ్జామ్స్లో తప్పకుండా ఏదో ఒక పద్యాన్ని ఇచ్చి ఆ ఘన విభజన చేయమని చెప్తాడు, ఆ పద్య లక్షణ సమన్వయం చేయమని చెప్పేసి అడుగుతాడు. ఈ లక్షణ సమన్వయం చేయాలన్నప్పుడు గణాలను గుర్తించాలి, ప్రాస నియమాలు గుర్తించాలి, పద్య లక్షణాలు రాయాలి. సో ఈ విధంగా మనం ఒక పద్ధతిగా మనం చేసినట్లయితే మీకు తప్పకుండా మీ మార్కులు, మీకు మ్యాథ్స్లో ఏ విధంగా పడతాయి మార్కులు, ఆ విధంగా ఇందులో పడే అవకాశం ఉంది గ్రామర్లో. కాబట్టి గ్రామర్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మార్కులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వృత్తములకు సంబంధించినటువంటి పద్య లక్షణాలను చూద్దాం. కాబట్టి పద్య లక్షణాలని మీకు ఇందాక టెక్స్ట్ బుక్స్లో మీరు ఎన్నో పద్యాలు చూసి ఉంటారు. మరి ఆ పద్యాలన్నీ ఒకే విధంగా ఉండవు, ఒక్కో పద్యం ఒక్కో లక్షణాన్ని చెబుతుంది. అది ఏ పద్యము, ఏ ఛందస్సో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పద్య లక్షణాల వృత్తాల్లో మనం చూసినట్లయితే మొట్టమొదట మనము చంపకమాల అని చూద్దాం. చంపకమాల. సో చంపకమాల అనే పద్య లక్షణాలు చెప్పాలి. చంపకమాలలో 4 పాదాలు ఉంటాయి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 4 పాదాలు ఉంటాయి. చంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలోనూ నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. నజ భజ జ జ ర అనే గణాలు ఉంటాయి. సో ప్రతి పద్య పాదంలోనూ కూడా నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. అలాగే ప్రాస నియమం ఉంటుంది. మూడవది ప్రాస నియమం ఉంటుంది. సో ప్రాస నియమం అనేది తప్పకుండా, ప్రాస అంటే మీకు తెలిసిందే, పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. ఆ విధంగా మనం ప్రాస నియమం అనేది ఉంటుంది. అలాగే ప్రాస యతి ఉండదు. ఇక్కడ ఈ పద్య లక్షణాల్లో ప్రాస యతి ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఈ పద్య లక్షణాలు నేర్చుకుంటే తప్ప ఈ ఛందస్సు మీరు చేయలేదు. అలాగే చివరిగా పరిశీలించినట్లయితే ప్రతి పాదములోనూ 21 అక్షరాలు ఉంటాయి. పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. మరి చంపకమాలలో 11వ అంటే పద్యపాదంలో మొదటి అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి కూర్చబడుతుంది. అంటే 1, 11 అక్షరాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్షరాలకు యతి కూర్చబడుతుంది. సో ఈ విధంగా పద్య లక్షణాలను మనం గుర్తుంచుకోవాలి. సో చంపకమాలలో 4 పాదాలు ఉంటాయి. పద్యపాదంలో, పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఆ ప్రతి పాదములోనూ కూడా నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమము ఉంటుంది, కానీ ప్రాసయతి ఉండదు. ప్రతి పాదములో కూడా 21 అక్షరాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదములోనూ మొదటి అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి కూర్చబడుతుంది. సో ఈ విధంగా మీరు గుర్తించినట్లయితే ఈ పద్య లక్షణాలను మీరు ఖచ్చితంగా మీరు చదువుకొని నేర్చుకుంటే ఈజీగా మనం ఈ ఘన విభజన చేసేకి అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకు మనం ఈ ఘన విభజన చూసి ఒక పద్యం మనం పరిశీలిద్దాం. ఆ పద్యాన్ని చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ చంపకమాలకు సంబంధించి. సో పద్య లక్షణాలలో మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా. తరువగ జొచ్చి నంబెరు గుతాలి అంబేరు గుతాలి మినియడే వెన్న
వెన్న భాస్కరాన్. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట మనం గురువు లఘువులు గుర్తించాలి. గురువు లఘువులు గుర్తించినప్పుడు పద్యం ఏ ఛందస్సు ఏ పద్యమో మనకు అర్థం. సో ఇక్కడ తకారం ఇది లఘువు, రకారం ఇది లఘువు, ఇది కూడా లఘువు. సో ఇది కూడా లఘువు. సో ఇక్కడ ద్విత్వాక్షరం ముందు ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. సో ఇది లఘువు అవుతుంది. ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. అలాగే ఇది లఘువు. సో ఇది లఘువు, ఇది లఘువు. సో ఇది తకార దీర్ఘం ఉంది, గురువు, ఇది లఘువు, ఇది లఘువు, ఇది గురువు అవుతుంది, ఇది లఘువు. సో ఇది లఘువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. ఎందుకంటే ద్వితాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం గురువు అవుతుంది. సో ఇది లఘువు అవుతుంది. సో ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇది సంయుక్తాక్షరం ఉంది కాబట్టి గురువు, కానీ ఇది లఘువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు 3 అక్షరాల గణాలు కాబట్టి 3 అక్షరాలు బ్రాకెట్గా మనం ఒక వేసినట్లయితే ఇప్పుడు వీటికి 3 అక్షరాలు, ఇది 3 అక్షరాలు, ఇది 3 అక్షరాలు, ఇట్లా ఈ విధంగా మనం విభజించుకోవాలి. సో విభజించుకున్నట్లయితే ఒక బ్రాకెట్లో 3 అక్షరాలు ఉంటాయి. సో ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే ఇందాక మన యమాత రాజ బాణస లఘువు. సో లఘువు లఘువు 3 లఘువులే ఉంటాయి. సో నకారం నా జకారానికి మధ్య గురువు వస్తుంది. లఘువు లఘువు గురువు జ. ఇక్కడ గురువు 2 లఘువులు. ఇది ఏ గణము? బా. ఇది జ మధ్య గురువు, ఇది కూడా జ, ఇది జ. సో మధ్య లఘు వచ్చింది రా, చూడండి. సో ఈ విధంగా నా జ బ నజ బ జ జ జర నజ బ జ జ జర. సో ఈ విధంగా మనం గురువు లఘువులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా సమన్వయం చేయాలి. పద్య లక్షణాలని ఈ విధంగా సమన్వయం చేసినట్లయితే తెలుసు. సో మనం గురువు లఘువులు గుర్తించిన తర్వాత అదే ఈ చంపకమాల అనేటువంటి పద్యం మనకు ఏర్పడింది కాబట్టి దీనిలో 21 అక్షరాలు ఉన్నాయనేటువంటి విషయం తెలుసు. కాబట్టి 1 2 3 4 5 6 7 7 మూల 21. సో 21 అక్షరాలు ఉన్నాయి. సో మళ్ళీ మనము గుర్తించాల్సింది ప్రాస నియమం లేదా యతి నియమం గుర్తించాలి. ఈ యతి చూసినట్లయితే మొట్టమొదట తకారం 11వ అక్షరం యతి కాబట్టి సో వీటి వరకు 9 అవుతాయి. ఇది 10, ఇది 11. సో తకారానికి తకారానికి సో తా తా. సో ఈ రెండు కూడా యతి స్థానం. ఈ విధంగా యతి స్థానాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రాస నియమం పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. సో దాన్ని ప్రాస నియమం అంటే రకారం. మిగిలిన 4 పాదాల్లో కూడా రకారమే ఉంటుంది. సో ఆ విధంగా యతి నియమం యతి స్థానం గుర్తించాం, ప్రాస నియమం గుర్తించాం. అలాగే ఈ విధంగా మనం నజబజ జజర అనేటువంటి గణాలని కూడా మనం గుర్తించాం. ఇది చంపకమాల అనేటువంటి పద్య లక్షణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఛందస్సును మనం గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేసి వాటి రాసినట్లయితే మీకు రావాల్సినటువంటి 5 మార్కులు తప్పకుండా వస్తాయి. కాబట్టి విద్యార్థులారా ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి కొంత ప్రాథమిక అంశాన్ని మీకు ఈరోజు క్లుప్తంగా చెప్పడం జరిగింది. తర్వాత క్లాసులో మిగతా ఏదైతే ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి భాగం ఉందో తర్వాత క్లాసులో మీకు అంత వివరంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ విద్యార్థులారా.